ఏమండోయ్, బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. మీతో మరి ఒక కథ పంచుకోవడానికి ఈరోజు ఇలా వచ్చేసాను. రండి కథ విందాం. ఈరోజు కథ పేరు సాయం మంచిదే. విజయుడు, అజయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువు గారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు గురువుగారు. ఇద్దరిని పిలిపించి, నాయనా, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల గుహలు ఉన్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకువస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులు ఇద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికొక వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యమైపోతుందని అజయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజయుడిని విడిపించాడు. అంతేకాదండోయ్, వారు విజయుడికి గుహల దగ్గరకు తీసుకువెళ్ళి మరకతమని కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి మాత్రం అర్థం కాలేదు. అదే విషయాన్ని అడిగాడు అజయుడు విజయుడిని. అప్పుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వారి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అప్పుడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మనీని కూడా సంపాదించాను అని చెప్పాడు విజయుడు. పక్కవారిని సాయం చేస్తే అది మనకు కూడా మంచేనన్న విషయం అప్పుడే అజయుడికి అర్థమైంది. తెలుసుకున్నారా కథలో నీతి? సో నేను చెప్పేది ఏంటంటే, పక్కవారికి మనం సాయం చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందన్న విషయాన్ని గమనించండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.